సూపర్ అమ్మా, తిరగలేదు. అసలు ఏ స్టారు లేకుండా, ఎవ్వరు తెలిసిన మొహం లేకుండా రియల్లీ డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ ఇండస్ట్రీకి దొరికాడు. బ్యూటిఫుల్ సినిమా, నిజంగా రేవ్, సూపర్ రేవ్, సూపర్. ప్రతి సన్నివేశం బాగుంది. మేళ తిప్పుకోకుండా ప్రతి ఒక్కరు చూస్తారు, తప్పనిసరి చూడండి. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఆ రోజు రాలేకపోయాను, చాలా షేమ్ఫుల్గా ఫీల్ అవుతున్నా. రియల్లీ వండర్ఫుల్ ఫిలిం. ఇంత గొప్ప సినిమా ఇంత బడ్జెట్లో తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆర్టిస్టులను పక్కన పెడితే మిగతా సినిమా అంతా గ్రేటెస్ట్ మ్యాగ్నిఫిషెంట్ ఫిలిం ఇది. ఇంతకుముందు ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్లో కొన్ని సినిమాలు వచ్చినాయి, వాటికన్నా గొప్ప సినిమా ఇది. గొప్ప దర్శకుడు, గొప్ప కెమెరామెన్, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరూ కలిసి తీసిన ఒక మంచి సముద్రం బ్యాక్ డ్రాప్లో ఉన్న ఒక మంచి నేటివిటీ పిక్చర్ని చాలా కాలం తర్వాత చాలా గొప్పగా, ఎమోషనల్గా, చాలా ఉద్విగ్నంగా చూసిన సినిమా. ప్రతి ఆర్టిస్టు దీంట్లో ఉన్న హీరో పక్కన అతని స్నేహితుడు, హీరో భార్యగా చేసిన అమ్మాయి, వాళ్ళందరి యాక్టింగ్ చూసిన తర్వాత చాలామంది పెద్ద ఆర్టిస్టులు చూసి కొంచెం కృత్రిమంగా ఉంటున్నాయేమో, న్యాచురల్గా ఉండలేదేమో. పెద్ద హీరోలకి చూసి ఒకే రకమైన గెస్చర్స్, ఒకే రకమైన బాడీ లాంగ్వేజ్, అవన్నీ చూసి ఈ సినిమా చూసిన తర్వాత ఇంత ఫ్రెష్గా, ఇంత గొప్పగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. నిజంగా త్రూఅవుట్ ఇంటర్వల్ తర్వాత నాకు ఒంట్లో బాగలేదు, వెళ్ళిపోదాం అనుకున్నా. అయితే ఇంటర్వల్ తర్వాతే చూడండి అని చెప్పి ప్రభు గట్టిగా మాట్లాడితే చూసా. మిస్ అయ్యేవాడిని, వెళ్ళిపోవడం కూడా తప్పు చేసిన వాడిని అయ్యేవాడిని. చాలా గొప్పగా చివరిదాకా చాలా బ్రహ్మాండంగా తీశారు. ఈ సినిమాని పెద్ద 300-400 కోట్లు సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని పెద్ద పిక్చర్లు, ఆ కథ ఏంటో తెలియట్లేదు, ఆ సినిమా ఏంటో తెలియట్లేదు, అటువంటి సినిమాలు 1000 కోట్లు 2000 కోట్లు వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయో ఏంటో తెలియదు. ఈ మధ్య అట్లాంటి పిక్చర్లు చాలా వచ్చినాయి, కానీ ఈ పిక్చర్ ఆ 1000 కోట్లు చేస్తే నిజంగా చాలా సంతోషిస్తా. అంత గొప్పగా తీశారు. ఆర్టిస్టులు బహుశా థియేటర్కి రప్పించడానికి ఉపయోగపడతారేమో, కానీ థియేటర్కి అంటూ రావటం అంటూ జరిగితే డెఫినెట్గా ఈ సినిమా ఏ పెద్ద సినిమాకనే తక్కువ చేయదు. అందుకని నా పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ, నా తోటి ప్రొడ్యూసర్లు ఇంక్లూడింగ్ మీ హీరోలు అందరూ కొద్దిగా టైం స్పేర్ చేసి దీన్ని వీలైనంత వరకు జనంలోకి తీసుకెళ్లే బాధ్యత మీరు తీసుకుని ఈ పిక్చర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ చేయాల్సిన బాధ్యత మీది. ప్రేక్షకులు చూస్తే డెఫినెట్గా ఇది మంచి సినిమా అని ఒప్పుకుంటారు. అటువంటి సినిమా తీసిన ప్రొడ్యూసర్ మా రాంబాబు కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సినిమా ప్రొడ్యూసర్ అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈయన నిజంగా పులిలాగానే ఈ సినిమాని తీశాడు. పులి ఎంత గాండ్రిస్తుందో అంత గొప్పగానే తీశాడు. దాంట్లో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ని పులుల్లాగానే తయారు చేశాడు. పులులన్నీ గాండ్రించి ఈ పల్లెటూళ్ళలో ఉండే ఈ దరిద్రపు మనుషులను అందరినీ ఎలా రూపుమాపాలో తీసిన సినిమా. నిజంగా గ్రేట్ టెక్నీషియన్. భవిష్యత్తులో కూడా చాలా గొప్ప సినిమాలు తీయాలి. మీరు కూడా ఇప్పుడు తీసే 100 కోట్లు 500 కోట్ల సినిమాలు తీయొద్దు, ఇట్లాంటి సినిమాలు తీయండి. పర్వాలేదు, కొన్ని దెబ్బతినొచ్చు, మంచి టేస్ట్ఫుల్ సినిమా తీయండి. డెఫినెట్గా వీళ్ళందరినీ ఎంతైనా ఎంకరేజ్ చేయాలి. డెఫినెట్గా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇంత జ్వరంలో కూడా మీరు ఎంత చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కేఎస్ రామారావు గారు అంటే ఒక అగ్రశీల నిర్మాత మా ప్రివ్యూ షోకి వచ్చి మమ్మల్ని అభినందించి, నిజంగా సినిమా ఆయనకు నచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన అభినందనలు నిజంగా మా యూనిట్కి, మా రేవు సినిమాకి పెద్ద సక్సెస్గా, పెద్ద శుభసూచకంగా, ఆశీస్సులుగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పర్టికులర్గా మెగాస్టార్ గారి బర్త్డే నాడు ఈ సినిమా చూడటం నిజంగా గొప్ప విషయం. ఆయన పూనుకుంటే ఇట్లాంటి జనాన్ని రప్పించగలరు. ఆయన బహుశా రేపు ఊర్లో ఉండొచ్చు, ఆయన బహుశా తిరుపతిలో ఉన్నట్టుగా ఉంది. రేపు డెఫినెట్గా ఉంటారు. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వెళ్ళండి. నిండుగా మెండుగా చాలా చక్కగా ఉందండి. ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ చక్కగా అలరారించగలదని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కుటుంబంతో చూడదగిన సినిమాగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో రేవు మూవీ ఇప్పుడే చూసేసి వచ్చానమాట. ఎంత బాగుందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగుంటుందని నేను అసలు ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు ఈ మూవీకి. అయినా కూడా ఎక్స్పెక్ట్ చేయనంత అయితే కనుక నాకైతే ఇంకా క్లైమాక్స్ కానీ ఆ స్టార్టింగ్ సీన్ కానీ ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత అంటే బ్రేక్ తర్వాత ఏం జరుగుతుందని ప్రతి ఒక్క ప్రేక్షకులు అయితే కనుక ఒక ఎగ్జైట్మెంట్తో అనేది వెయిట్ చేయాల్సి వస్తుంది. సో సూపర్ అనమాట సినిమా అయితే కనుక. ఈ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అలాగే ఇందులో నటించిన ఆర్టిస్టులందరూ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే కనుక ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక కొత్త వాళ్ళే అని కాకుండా ఒక ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలాగా నటించడం అనేది చాలా గొప్ప విషయం అండి. సో టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. రేవు సినిమా చూశాను ఇప్పుడే. అంటే మన వాళ్ళందరూ చూసిన వాళ్ళు చాలా బాగుంది అంటే కొత్త వాళ్ళతోటి కొత్త డైరెక్టరు బాగానే తీసి ఉండొచ్చు అనే ఉద్దేశంతో వచ్చి కూర్చున్నాను. ఫస్ట్ హాఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అది అయిన తర్వాత ఇంటర్వెల్ దగ్గర నుంచి మై గాడ్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కానీ కొత్త వాళ్ళు డైరెక్టర్ కానీ చాలా బాగా తీశారు. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఎక్కడ పక్క వాళ్ళతో కూడా మాట్లాడిన ఛాన్స్ ఉండదు అసలు, అంత బాగా ఉంది. సో నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా పక్కన వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చాలా బాగా తీశారు. వెరీ గుడ్. తప్పకుండా అందరూ చూసి మా ఫ్రెండు ప్రొడ్యూసరు అమెరికాలో ఉంటాడు, తను సినిమా చూసి కొన్నాడు అంటే ఏదో ఉంటుంది అనుకున్నాను. ఉంది, సినిమాలో విషయం ఉంది. డెఫినెట్గా ఈ సినిమా అందరూ చూసి మా ప్రొడ్యూసర్ని, కొత్త కుర్రాళ్ళని, కొత్త డైరెక్టర్ని అందరూ మీరు అభినందించాలి, ప్రోత్సహించాలి. ఒక సినిమా హిట్ అయితే ఆ ప్రొడ్యూసరు 10 సినిమాలు తీస్తాడు, 10 మంది బతుకుతారు. డెఫినెట్గా ఈ సినిమా మీరందరూ చూస్తారు, డెఫినెట్గా ఆనందిస్తారు, మెచ్చుకుంటారు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్కి ఫస్ట్ సినిమా కానీ ఎక్స్ట్రాడినరీగా తీశాడు సెకండ్ హాఫ్. అసలు ఎక్కడ అసలు కొంచెం కూడా లూజ్ ఫ్రేమ్ అనేది కనిపించలేదు. చాలా చాలా బాగా తీశాడు. ట్విస్ట్లన్నీ కూడా చాలా బాగా తీశాడు. కొత్త వాళ్ళతోటి పర్టికులర్గా ఇంత బాగా చేయించుకోగలిగాడంటే నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ. చాలా చక్కగా తీశారు. అందరూ కూడా న్యాచురల్గా యాక్టింగ్ చేశారు. న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉంది. ఎవరెవరి పరిధిలో ఎలా యాక్టింగ్ చేయాలి, నిజంగా వీళ్ళు చేపలు పట్టే వాళ్ళ అన్న రీతిన చేశారు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆర్టిస్ట్. చాలా చక్కగా చేశారు. ఫైట్స్ కానీ వాటర్లో నిజంగా అక్కడ కాకినాడ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ నడబడి కానీ వాళ్ళు అందిపుచ్చుకున్నట్టుగా చేశారు. చాలా చక్కగా చేశారు. ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా మా అందరిని అలా కూర్చోబెట్టి చూస్తూనే ఉన్నాము. సో చాలా చక్కగా ఉంది సినిమా. చిన్న సినిమా అనకుండా ఈ సినిమాను ఆదరించి ప్రొడ్యూసర్కి మరి యాక్టర్స్ ఒక్కరికి మించి ఒకరు చేశారు. సో విలన్స్ కానీ తర్వాత హీరోగా ఇద్దరు చేశారు. వాళ్ళు కూడా అందరూ వారికి న్యాయం చేశారు పాత్రలకి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ రేవు టీమ్. కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా సక్సెస్ రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్. చాలా బాగుంది. సో అందరినీ స్టేక్ హోల్డర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అని ప్రివ్యూ అది చూస్తే ఇదిలా ఉంది. కానీ బట్ యాక్టర్స్ అందరూ కొత్తగా, మొత్తం అందరికీ కొత్తలా ఉంది. మాకు కూడా కొత్తగా అనిపించి కానీ లేటెస్ట్ ట్రెండ్గా అంటే ఉన్న దానికి కాకుండా చాలా సూపర్గా ఉంది. విష్ దమ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ దిస్ రేవు ఫంక్షన్, రేవు ఫిల్మ్ a super success. Thank you very much and congratulations to all the team members. Thank you. Of the best unexpected movie which will be making a thunders ahead, and most importantly our naturality, we should never miss it. They could achieve it, and there were vibrations in some scenes. Our vibrations can definitely take it forward.
All the best to the team. Congratulations. Thank you. She came from Kerala to watch, so it's so special. So special watching with all these audience. Yeah, so happy for Hari, my crew, my friends, everyone. So yeah, thank you all, thank you. വളരെ സന്തോഷം.